రాష్ట్రంలో ఓవైపు విద్యుత్ కోతలతో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని, మరో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేకపోతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలో సాగు, తాగునీటి సమస్యల కథనాలను ఎక్స్ వేదికగా ప్రస్తావించారు. ఆలేరు, భువనగిరి, జనగామ నియోజకవర్గాలలో కేసర్ హయాంలో కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించారని గుర్తు చేశారు. విద్యుత్ సమస్య ఉండొద్దని కేసర్ ప్రభుత్వంలో జిల్లాలో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాటి ద్వారా సక్రమంగా తాగునీటిని కూడా అందించలేని అసమర్థతలో పడిపోయిందని, కేవలం వారు కమిషన్లపై దృష్టి కేంద్రీకరించారని కవిత విమర్శించారు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కేసర్ ఈ ప్రాంతాలకు సాగు, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారన్నారు. సమ్మక్క సారలమ్మ 95% పూర్తి చేయగా అసంపూర్తి 5% పనులను కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం ఏడాదిగా పూర్తి చేయలేకపోయిందని కవిత విమర్శించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.